ప్రియమైన వర్లారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని 1 పేతురు 2:1 ప్రతికూలమైన వాటిని విడిచిపెట్టాలి. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మానివేయాలి. పరిశుద్ధతను పెంపొందించుకోవాలి. యథార్థమైన మరియు దయతో కూడిన జీవిత విధానమును అలవర్చుకోవాలి. క్రీస్తును పోలి నడుచుకోవాలి. దేవునిని ఘనపరిచే రీతిగా మరియు ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధలను అనుసరించి నడుచుకోవాలి. హృదయాలను పరీక్షించుకోవాలి. ప్రతికూల వైఖరులు మరియు ప్రవర్తనలను గుర్తించి వాటిని సరి చేసుకోవాలి. పరిశుద్ధతలో కొనసాగాలి మరియు దయ కలిగి ఉండాలి. పరిపూర్ణత మరియు దయ కలిగి జీవించుటకు పోరాడాలి. మాదిరిని చూపించాలి. ఇతరులను ప్రోత్సహించాలి మరియు ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరమును సంఘమును కట్టాలి. ఈ వచనమును అన్వయించుకొనుట ద్వారా విశ్వాసులు తమ విశ్వాసములోను మరియు ఆత్మీయ సహవాసములోను ఎదగగలరు. ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమను మరియు స్వభావమును పోలి నడుచుకొనవచ్చు. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుటి అనే వ్రాయబడి ఉన్నది 1 పేతురు 2:3. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్.